హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో రాఖీ పండుగ స్పెషల్ రెసిపీ గోధుమ పిండితో గులాబ్ జామ్. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా ఒక కప్పు గోధుమ పిండితోటి మంచి స్పాంజీ జ్యూసీ గులాబ్ జామ్ తయారు చేసి మీ అన్నదమ్ములకి పంచిపెట్టి రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకోండి. ఇందులో చిన్న టిప్స్ ఉంటాయండి, అందుకని వీడియోని చివరి వరకు చూడండి. చాలా చిన్నగా వీడియోని ప్రిపేర్ చేశారనమాట. చూడండి, జ్యూస్ ఎంత బాగా పీల్చుకుందో. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీరు చెప్తే కానీ ఎవరికీ తెలియదు అది గోధుమ పిండితో తయారు చేసిన గులాబ్ జామ్ అని. అంత బాగుంటుంది. మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. నాకు ఇద్దరు తమ్ముళ్ళు అనమాట. ఈ ఎంతో రుచికరమైన స్వీట్ రెసిపీని మా తమ్ముళ్ళిద్దరికి డెడికేట్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఒక కప్పు తీసుకున్నాను అనమాట. ఏదైనా ఒక కప్పు పెట్టుకోండి కొలతగా, అప్పుడు మనకి రెసిపీ పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను మెజరింగ్ కప్ పెట్టుకున్నాను. మీ ఇంట్లో ఉన్న గ్లాసు ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఈక్వల్గా అనమాట. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు పాలపొడి. పల్లెటూరులో కూడా దొరుకుతుందండి. 10 రూపీస్ ప్యాకెట్స్ అమ్ముతారనమాట. ఒకవేళ దొరకకపోతే పాలని బాగా మరిగించి కోవా వస్తుంది కదా, ఆ కోవా కూడా వేసుకోవచ్చు. అలాగే పావు కప్పు కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు, అలాగే పావు టీ స్పూన్ వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకోండి. వంట సోడా కూడా ప్రతి పల్లెటూరులో దొరుకుతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని అందులో మనం ముందుగా గోధుమ పిండి అలాగే పాలపిండి వేసేయాలి. అందులోనే వంట సోడా కూడా వేసేసి చక్కగా జల్లించాలన్నమాట. ఇలా జల్లించడం చాలా ఇంపార్టెంట్ అండి, మీరు స్కిప్ చేయకండి. జల్లిస్తే పిండిలన్నీ బాగా కలుస్తాయి అన్నమాట. ఇలా చక్కగా జల్లించుకొని ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం నెయ్యి వేసి కలుపుతున్నాము. నెయ్యి అందుబాటులో ఉంటే వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీని బదులు మీరు నూనె కూడా వాడుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ నాకు 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి పట్టిందండి. ఇలా నెయ్యి వేసి కలిపితే ఇలా మనకి పిండి ముద్దగా అవ్వాలన్నమాట. అలా అయ్యేంత వరకు నెయ్యి వేసుకోండి. తర్వాత కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పావు కప్పు పాలు ఉన్నాయి కదా, వాటిని కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పావు కప్పు పాలు కూడా పడతాయండి, ఒకేసారి పోయకుండా కొంచెం వేసుకుంటూ ఇలా చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు బాగా సెట్ అవుతుందన్నమాట. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసి మీకు నచ్చిన సైజులో చక్కగా గులాబ్ జాములు తయారు చేసేయాలి. ఇది గోధుమ పిండితో చేసే గులాబ్ జామ్ కాబట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేసి చేయాలన్నమాట. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ కాదు. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ కూడా నేను చక్కటి రెసిపీ పెట్టానండి, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇలా చక్కగా గట్టిగా ప్రెస్ చేస్తూ మీకు నచ్చిన ఆకారంలో గులాబ్ జామున్స్ తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా బాదంకాయ షేప్లో తయారు చేశాను అనమాట. ఇవి చూడడానికి చాలా బాగుంటాయి. ఈ షేప్లో కానీ రౌండ్గా కానీ క్రాక్స్ లేకుండా చక్కగా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె వేడి చేసి బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడైతే బబుల్స్ వస్తున్నాయో ఒక గులాబ్ జామున్ వేసి చూడండి. అది మనకి విడిపోకుండా ఉంటే పర్ఫెక్ట్గా మనం చక్కగా కలిపినట్టు అనమాట పిండి. ఒకవేళ అది బ్రేక్ అయింది అంటే పిండిలో పాలు తక్కువైనట్టు. అప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని పిండి మళ్ళీ కలిపి వేసుకోండి. అందుకని ఒక గులాబ్ జామ్ మాత్రమే వేసిన తర్వాత మాత్రమే మిగతా గులాబ్ జాములన్నీ వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మెల్లగా లోపల వరకు వేగాలన్నమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్యలో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. ఒక 7 నుండి 10 నిమిషాల వరకు టైం పడుతుందండి. అంటే ఇవి మాడిపోకూడదు, దగ్గరుండి చక్కగా మీరు డీప్ ఫ్రై చేసుకోండి. మంచి గోల్డ్ కలర్ రావాలి. చూసారా, ఇవి ఎంత మంచి కలర్ వచ్చినాయో. ఇలా అన్ని వైపులా కలుపుకుంటూ చక్కగా మీరు డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, జాలి గరిటతో ఇలా అన్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నూనె కూడా అస్సలు పీల్చవు. ఈ గులాబ్ జాములు చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం. పాకం ముందుగా పట్టకూడదండి, ఇప్పుడే పట్టాలన్నమాట. గులాబ్ జాములు వేయించి పక్కన పెట్టుకొని మనం తీసుకున్న కప్పుతో 3 కప్పుల పంచదార వేసుకోవాలి. 3 కప్పుల పంచదార కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అందులో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడితే పంచదార బాగా కలుస్తుంది అనమాట. అందులో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకొని 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఈ పంచదార పాకం ఎలాంటి కన్సిస్టెన్సీ రావాల్సిన అవసరం లేదండి, కొంచెం గమ్మీగా ఉండాలన్నమాట. మనం టచ్ చేస్తే 2 వేళ్ళు అతుక్కున్నట్టుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుని గులాబ్ జాములు అన్నీ వేసేసి మరొక 2 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. దీనికోసమే పంచదార పాకాన్ని మనం ముందుగా పట్టలేదన్నమాట. ఇవి గోధుమ పిండితో చేసిన గులాబ్ జాములు కాబట్టి వీటిని కాసేపు మనం ఉడికించుకోవాలి పాకంలో. హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక 2 గంటలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. చూసారా గులాబ్ జామున్ పాకాన్ని ఎంత బాగా పీల్చుకుంటున్నాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి 2 గంటలు పక్కన పెట్టుకుంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటే అలాగే గులాబ్ జామున్ సైజ్ కూడా పెరుగుతుంది. చూడండి, 2 అవర్స్ తర్వాత సైజ్ పెరిగింది. చాలా బాగుంటాయి అనమాట. వీటిని ఒకటి కట్ చేసి చూద్దాం ఎలా వచ్చినాయో. చాలా టేస్ట్
టేస్టీగా ఈజీగా ఉండే ఈ గులాబ్ జామున్ ఈ రాఖీ పండుగకి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని కట్ చేసి చూడండి లోపల వరకు పాకం పీల్చుకుని ఎంత బాగున్నాయో. మీరు చెప్తే కానీ ఇందులో గోధుమ పిండి వాడారని అసలు ఎవరికీ తెలియదు. మీకు పాల పొడి అందుబాటులో లేకపోతే పాలనే బాగా మరిగించుకొని లాస్ట్లో కోవాలా వస్తుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. లేదంటే ఆ రెసిపీ మరొకసారి షేర్ చేస్తాను. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.